దేశ రాజకీయాల్లో 2014వ సంవత్సరాన్ని మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2014 సంవత్సరం. దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణ పెరిగిపోవటం, మోదీ చరిష్మా కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి రాజకీయ సమీకరణాలన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. సో అప్పుడు ప్రముఖంగా వినపడ్డటువంటి పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన ఎన్నికల స్ట్రాటజీతోనే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోదీ చరిష్మా ఆ స్థాయిలో పెరిగింది అనేది కూడా ప్రధానంగా వినిపించినటువంటి మాట. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కారణం అనేది తెర వెనుకే కాదు, తెర ముందు కూడా ఆయనకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో జరిగినటువంటి ఒక జోరు చర్చ. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ ఓటమికి తొలి పునాది వేసింది అదే ప్రశాంత్ కిషోర్. అన్ని రాష్ట్రాల్లో పొలిటికల్ స్ట్రాటజిస్టుగా తనదైనటువంటి విధానంతో ముందుకు వెళుతూ తనదైనటువంటి స్ట్రాటజీస్ ఎత్తుకు పై ఎత్తులతో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని తయారు చేయడం, అలాగే ఆ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా ప్రశాంత్ కిషోర్ పరిస్థితుల్లో ఉంది. కానీ గత బీహార్ ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని మనం ఒక్కసారి చూస్తే జనసురాజ్ పార్టీని స్థాపించారు ప్రశాంత్ కిషోర్. అప్పుడు పార్టీని స్థాపించినప్పుడు కూడా ఆయన చరిష్మా తక్కువేమీ కాదు, దేశవ్యాప్తంగానే కాదు బీహార్ యువతలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మంత్రాంగం బాగా పనిచేసింది. సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి అదే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా గల్లంతైపోయినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు బంకీపూర్ నియోజకవర్గం నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ రాజీనామా అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఖాళీ అయినటువంటి అసెంబ్లీ స్థానం అది. అయితే ఏదైతే 2014లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్తో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా పునాది వేశాడు. దేనికి? ఓటమికి సంబంధించి. అక్కడి నుంచే పునాది పడింది ఓటమికి అనటానికి బంకీపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చూడాలి అంటే దాదాపుగా 8 సార్లు అక్కడ బంకీపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కంటిన్యూగా గెలుస్తూ వస్తుంది. అదొక సాంప్రదాయం. నితిన్ నబీన్ కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కార్యవర్గం, ఇవన్నీ కూడా ఎంతో బలంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే బంకీపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కోటని ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ పర్టికులర్గా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అంటే 2014లో భారతీయ జనతా పార్టీకి, అలాగే గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి మోదీని దేశ ప్రధాని చేయడంలో అత్యంత చరిష్మా చూపించడంలో కావచ్చు, లేకపోతే చరిష్మా ఉన్న నాయకుడిగా ఆయన దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావలసినటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలను రచించింది అప్పట్లో ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు బంకీపూర్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ప్రశాంత్ కిషోర్, అదే ప్రశాంత్ కిషోర్ 12 ఏళ్ల తర్వాత జెన్జీ ఉద్యమం కావచ్చు, భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి ఎదురుగాలి కావచ్చు, ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని ఆయన ఒడిసి పట్టుకున్నారు. దేశవ్యాప్త పరిస్థితులే కాదు, రాష్ట్రంలో సామ్రాట్ చౌదరి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి విధి విధానాలు, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా ఒడిసి పట్టి కేవలం గత ఎన్నికల్లో 7,000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి జనసురాజ్ పార్టీ అభ్యర్థి అదే స్థానంలో అదే జనసురాజ్ పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్, జనసురాజ్ పార్టీ అధినేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ అక్కడ నిలబడటం మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా యువతలో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో, అది సాంప్రదాయబద్ధమైనటువంటి వాళ్ళు ఓటర్లే కాదు, జెన్జీ యువత. మాకు కొత్త తరం నాయకుడు కావాలి, కొత్త నాయకత్వం, కొత్త రాజకీయాలు, ఒక కొత్త ముఖం కావాలి అనుకునేటువంటి జెన్జీ యువత పర్టికులర్గా అందులో ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వారు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారు కానీ ఎవరూ లేరు. ఇదంతటినీ గ్రహించినటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్ గెలుపు తర్వాత బీహార్కు ఒక కొత్త నాయకత్వం అవసరం, ఇది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఆయనకి అధిష్టానం అండదండలు అయితే ఉన్నాయి, కానీ
పార్టీలో ఆయన తర్వాత ఆ స్థాయి అభ్యర్థి ఎవరూ లేకపోవడం, ఇది ప్రధానంగా బీహార్ రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండవది, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. నేను ఏదో విధంగా అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని ఎన్నికల తర్వాత ఆయన చేసినటువంటి శపథం దాదాపుగా 7-8 నెలల తర్వాత ఆయన నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ జెన్జీలో ఆయనకున్నటువంటి ఆదరణ కావచ్చు, ఆయన పన్నినటువంటి రాజకీయ వ్యూహం కావచ్చు ఇక్కడ. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి నితీష్ శకం ముగిసిపోయిందనే చెప్పాలి బీహార్లో పర్టికులర్గా. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఓటమికి సంబంధించి తన గొయ్యి తానే తవ్వుకుంది, ఓటమికి పునాది పడింది. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఒక్కొక్క మెట్టు భారతీయ జనతా పార్టీ ఇక దిగిపోతుంది అనుకున్నటువంటి సమయంలో అది బీహార్ నుంచే స్టార్ట్ అయింది. బంకిపూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలవడంతోనే అది సాధ్యమైంది. అలాగే మరోవైపు తేజస్వి యాదవ్, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ యువతలో ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ మీద పోరాటం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే సీనియర్ నాయకుడైనటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళిపోవడం, నితీష్ కుమార్ తర్వాత ఆ స్థాయిలో ఉండేటువంటి ఒకరిద్దరు నేతల పేర్లు వినిపించినప్పటికీ వారు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ పంచన చేరేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇద్దరు ప్రస్తుతం బీహార్లో గట్టి ప్రత్యర్థులుగా రాబోయే రోజుల్లో నిలవబోతున్నారన్నది తేజస్వి యాదవ్, ఆర్జేడీకి సంబంధించి తేజస్వి యాదవ్, అలాగే జనసురాజ్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత బంకీపూర్ ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్. ఈ ఇద్దరు మాత్రమే అంటే ఒక కొత్త తరం నాయకత్వానికి, ఒక కొత్త తరం రాజకీయాలకి, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్తూ అంటే ఇద్దరు కూడా యువకులని చెప్పాలి. యువ నాయకత్వం, అది కాక జెన్జీ తరాన్ని అర్థం చేసుకున్నటువంటి నాయకులు వీరే అని బీహార్లో ఒక కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రజల్లో దీనికి సంబంధించి నితీష్ కుమార్ నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవిని లాగేసుకుంది. ఇది ప్రధానంగా నితీష్ కుమార్ ఆ కేంద్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్ళిన తర్వాత వినిపించినటువంటి మొదటి మాట. నితీష్ కుమార్కి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు. పార్టీ కార్యకలాపాల్లో ఏమాత్రం ఇన్వాల్వ్ కాకపోవడం, ఆ స్థాయిలో పార్టీని భుజానికి ఎత్తుకోవడం కావచ్చు, పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపడంలో కావచ్చు. నిశాంత్ ఈ నేపథ్యంలో అతను కొంచెం ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందిగా రిజర్వ్డ్గా ఉండేటువంటి క్యాండిడేట్. అతని మీద నితీష్ కుమార్ వర్గానికి ఎక్కడా కూడా ఆశలు లేనటువంటి పరిస్థితి. అంటే నితీష్ శాఖ ముగిసిపోయింది, ఓటమి స్టార్ట్ అయినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్, తేజస్వి యాదవ్ ఈ ఇద్దరు మాత్రమే బలమైనటువంటి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం. 2014లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మోదీ చరిష్మాతో ఏ విధంగా అయితే అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కారణమయ్యాడో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టి ఓటమి, అంటే దీనికి సంబంధించి ఓటమికి బంకీపూర్ నియోజకవర్గం నుంచే పునాది వేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మధ్యలో కలిసినప్పటికీ, తర్వాత ఇతర పార్టీల తరఫున తాను స్ట్రాటజిస్ట్గా ఉన్నప్పటికీ తాను తన పని తాను చేసుకుంటూ పోతున్నాను, నేను కింగ్ మేకర్గా ఉన్నాను, ఇప్పుడు నేను రాబోయే రోజుల్లో తెర మీదకి వస్తానని చెప్పిన తర్వాత జనసురాజ్ పార్టీని స్థాపించడం కావచ్చు, బీహార్లో ఉన్న పరిణామాల్ని యువతకు నేను అర్థమయ్యేలా చెప్తాను అనటంలో కావచ్చు, అక్కడి నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కంచుకోటను బద్దలు కొట్టాడు. అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ఓటమిని అంగీకరించినటువంటి మొదటి స్థానం. ప్రస్తుతం నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ ఊరిలో గతంలో నితిన్ నబీన్ను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ఓటర్లు ఇప్పుడు భారీ మెజారిటీతో జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ వైపు కేవలం 8 నెలల కాలంలో టర్న్ తీసుకున్నారు అనంటే ఏ స్థాయిలో ఓటర్లను ప్రశాంత్ కిషోర్ ప్రభావితం చేయగలిగాడు, భారతీయ జనతా పార్టీ కంచుకోటని బద్దలు కొట్టగలిగాడు. రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా కుప్ప కూల్చడానికి ఒక బలమైనటువంటి పునాది వేశాడో క్లారిటీగా అర్థమవుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే సామ్రాట్ చౌదరి ఉన్నాడో, దాని తర్వాత ఎవరు కూడా ఆ స్థాయిలో బలంగా లేకపోవడం కావచ్చు,
బీహార్లో కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల నాటికి కుప్ప కూలిపోతుంది అనేదైతే ప్రశాంత్ కిషోర్ గెలుపు ద్వారా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా యువత మేము కొత్త తరం నాయకుల్ని ఎన్నుకుంటాం, కొత్త వ్యక్తుల్ని, కొత్త పార్టీలని, కొత్త సమాజాన్ని మేము నిర్మిస్తాం అనేటువంటి రీతిలో చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఇందుకు అర్థం పడుతున్నాయి.